సత్యా వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశి వన్వి మండలవాసిని. అమ్మని విజయ అని పిలుస్తారు. అమ్మవారు ఎక్కడుంటే అక్కడే గెలుపండి, అక్కడే విజయము, అక్కడే సంతోషము, అక్కడే ఆనందము, అక్కడే ధైర్యము. కానీ మన మనుష్యుల్లోని నిజమైన విజయాన్ని ఎప్పుడు పొందుతారు అంటే మనలో ఉన్న కోపము, కోరికలు, అలాగే పక్క వాళ్ళ మీద అంటే నొచ్చుకోకుండా, ఎలాంటి గొప్పలు లేకుండా అహంకారాన్ని వదిలేసుకుని పక్కవాళ్ళు అంటే ఈర్ష్య భావాలు లేకుండా ఉండేవాళ్ళు నిజంగా విజయవంతులు అవుతారండి. ఇదంతా కూడా మన లోపల ప్రపంచాన్ని సరి చేసుకుంటే బయట ప్రపంచంలో బతకడం మనకి చాలా సులువుగా ఉంటుందన్నమాట. లలితమ్మని విమల అని పిలుస్తారు. అమ్మవారు స్వచ్ఛమైన శక్తి స్వరూపిణి. ఈ స్వచ్ఛత ఒక మనిషిలో ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు అంటే మన లోపల ఉన్న లోపల ప్రపంచంలో ఉన్న కోపము, క్రోధము, అత్యాశ, ఈర్ష్య ఎప్పుడైతే మనం ఇవన్నీ తగ్గించుకుంటామో ఆ మనిషికి విజయం ప్రాప్తి కలుగుతుంది. ఎప్పుడైతే విజయం ప్రాప్తి కలుగుతుందో వాళ్ళలో స్వచ్ఛత వచ్చి వాళ్ళ వెన్నంటే విమల అంటే విజయం వెనకాతలే విమల ఉంటుంది అని ఈ రెండు నామాలు చాలా అద్భుతమైన నామాలు. 346 విజయ, 347 విమల. అంటే విజయ వెంటే విమల ఉంటుంది. ఎప్పుడైతే మన లోపల ఉన్న ప్రపంచాన్ని మార్చుకుంటామో మనలో స్వచ్ఛత పెరుగుతుంది అని ఈ రెండు నామాలు సంకేతిస్తున్నాయి. అమ్మవారిని వంద్య అని పిలుస్తారు. ప్రతి ఇళ్లల్లోని చిన్న ఆలయాల నుంచి పెద్ద పెద్ద ఆలయాల వరకు అమ్మవారిని పూజలు చేస్తారండి. చిన్న ఆలయం పెద్ద ఆలయం అని అమ్మకు ఉండదండి. ఒక చిన్న ఆలయంలోని మట్టి ప్రమిదతోని అమ్మవారికి దీపం పెట్టిన పెద్ద పెద్ద శక్తిపీఠాలలో ఎంతో ఘనంగా పూజ చేసిన అమ్మవారు అక్కడ భక్తిని చూస్తారు కానీ ఎంత ఆర్భాటంగా చేశాము అన్నది అమ్మవారు అస్సలు పట్టించుకోరండి. లలితమ్మ ప్రతి భక్తుల్ని కూడా ఆమె కన్న పిల్లలతోనే అంటే ఇప్పుడు గణేశుడిని, కుమారస్వామిని అమ్మవారు ఎంత ప్రేమగా సాకుతారో ఆమె భక్తులైన మన ప్రజల్ని కూడా అదే విధంగా చూసుకుంటారండి. వాగ్వాదిని లలితా పరమేశ్వరి సాక్షాత్తు సరస్వతి స్వరూపం అండి. అమ్మవారికి వాక్కు శక్తి ఉంది, అదే ఆమె బిడ్డలతో పంచుకుంటారు. లలితమ్మ జుట్టు, కేశాలు ఎంత పొడుగ్గా నల్లగా తాచుపాములా దగదగలాడిపోతూ ఉంటాయండి. ఎన్నో వేల ప్రపంచాలు ఆమె కళ్ళ ముందే పుట్టి అంతమైపోయినా అమ్మ జుట్టు ఎప్పుడు తెల్లగా పండదండి. ఎప్పుడు కూడా నిత్య సౌందర్యవతిలాగా నల్లగా దగదగలాడిపోతూ ఉంటుంది అమ్మ జడ. అమ్మ ఎప్పుడు కూడా అగ్ని రూపంలోనే ఉంటారంటండి. ఇప్పుడు సూర్యుడు ఉన్నారు, అందులో అంత కాంతివంతమైన ప్రకాశము అమ్మవారి బంగారు ఛాయలోంచి ఒక్క శాతాన్ని ఇచ్చిందేనండి. అలాగే చంద్రుడిలోని చలువు చేసే వెలుగు ఉంటుంది చూడండి, అది కూడా లలితమ్మవారు పంచింది. అమ్మవారు ఎప్పుడు కాంతి రూపము, ఒక అగ్ని రూపంలోనే జ్వాలా రూపంలోనే ఉంటారు. ఎందుకంటే అమ్మవారికి పుట్టుక లేదండి, ఒక చిన్న పిల్లల పుట్టి పెరిగి అలా లేదండి. అమ్మవారు సాక్షాత్తు ఆ అగ్ని అంటే ఆ యాగాలు చేస్తూ ఉంటే చిదగ్నిలోంచే ఒక కాంతి బంగారు ఛాయలోంచి బయటికి వచ్చారు. మరి మన మనుష్యుల్లో ఎక్కడుంటారు? మన మనుష్యుల్లో కనుబొమ్మల మధ్యన ఉన్న ఆజ్ఞా చక్రంలో ఒక జ్ఞాన జ్యోతిలా ఉండి మనందరినీ కూడా ముందుకు నడిపిస్తారండి. మనలో ఉన్న అంధకారాన్ని తీసేసి జ్ఞానాన్ని నింపి మంచి పనులు చేసేటట్టు చేస్తారు. ఇదండి 77వ శ్లోకం తాలూకా అర్థం. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్.